This is Anil from Department of Computer Science. Today I am going to discuss about how to create negative marking in Google Sheets or how to add negative marks in Google Sheets. యాక్చువల్గా మనము గూగుల్ ఫామ్ యూజ్ చేసి టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. అది 10కి 10 మార్క్స్ లేదా 10కి 8 మార్క్స్ 6 మార్క్స్ అలా డైరెక్ట్గా వస్తున్నాయి కదా. వచ్చిన తర్వాత మనము ఇది నెగిటివ్ మార్కింగ్ ఒకవేళ రాంగ్ ఆన్సర్ రాస్తే అది నెగిటివ్ మార్క్ కింద అవడానికి ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తానమాట. మనకి యాక్చువల్గా మనకి స్టూడెంట్స్ టెస్ట్ రాసిన తర్వాత ఇలాగ స్కోర్ కానివ్వండి, క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేసిన ఆన్సర్స్ అన్నీ కూడా మనకి ఇలాగ వస్తాయి. ఇలాగ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ మార్క్స్లో యాక్చువల్గా ఓవరాల్గా మనకి ఫస్ట్ గూగుల్ ఫామ్ నుంచి వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత వచ్చే షీట్ అనమాట. షీట్ జనరేట్ చేసిన తర్వాత చేసే ప్రాసెస్ ఇదంతా కూడా. ఫస్ట్ మనం మామూలుగానే గూగుల్ ఫామ్లో షీట్ క్రియేట్ చేస్తాం, అది మామూలే. ఎగ్జామ్ స్టూడెంట్స్ కండక్ట్ చేస్తాం మామూలే. తర్వాత షీట్ని జనరేట్ చేస్తాం కదా గూగుల్ షీట్ని, అదనమాట. అది ఎలాగనేది నేను చూపిస్తున్నాను. మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములాని ఫస్ట్గా యాడ్ చేయాలి. ఫార్ములాని యాడ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ యాడాన్స్లో గెట్ యాడాన్స్కి వెళ్ళి మీరు ఇక్కడ ఫ్లూబరు అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, ఒక యాడాన్ చూసారా, ఫ్లూబరు అని. దీన్ని ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి దీని మీద జస్ట్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఫ్లూబరు అనేది. దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ ఆన్ అవుతుంది. యాడ్ అయ్యి ఇలా కనిపిస్తుంది అన్నమాట. యాడ్ అయిన తర్వాత మీరు దాన్ని ఎనేబుల్ చేయాలి. ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఎనేబుల్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనము ఒక ఫార్ములా ఉంది దానికి. ఈ ఫార్ములాని మనం ఏం చేయాలంటే పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఫ్లూబరు రెస్పాన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో ఆన్సర్ అన్న ప్లేస్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో అది పేస్ట్ చేయాలి. ఆ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ 1 or 2 or 3 or 4 అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఎంటీగా ఉంటే కనుక 0, రాంగ్ ఆన్సర్ అయితే -1 అయ్యేటట్టుగా మనం ఈ ఫార్ములాలో, ఇది కామన్ అన్నమాట. ఇది మీరు అందరూ కూడా కాపీ చేసుకోండి. నేను మీకు ఇక్కడ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ఫార్ములా కూడా నేను పేస్ట్ చేస్తాను. ఈ ఫార్ములాను కాపీ చేసి గూగుల్ షీట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేసి చక్కగా చూడండి. ఇక్కడ నేను పేస్ట్ చేసి దీని ఆన్సర్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఇన్హెరిటెన్స్ అని పేస్ట్ చేశాను. 1 మార్క్ 0 -1 ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. అలాగా ప్రతి దానికి అంతే. చూడండి, సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ రోకి మాత్రం యాడ్ చేయండి, క్వశ్చన్కి కాదు. కింద స్టూడెంట్ రెస్పాన్సెస్ ఉంటాయి కదా, ఒక్క స్టూడెంట్ రెస్పాన్స్కి మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఫార్ములా యాడ్ చేయండి. ఒక్కొక్క రెస్పాన్స్కి ఇలాగ నేను 10 క్వశ్చన్స్కి 10 ఫార్ములాస్, అలా మీరు ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని ఒక్క స్టూడెంట్ రెస్పాన్స్కి మీరు సబ్మిట్ చేస్తే చాలు. ఇలాగా అప్లై చేస్తే ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలాగ ఓన్లీ ఫస్ట్ రోకి మాత్రమే మీరు అప్లై చేయండి ఫార్ములా. ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్కి మనం అప్లై చేయాలి. కరెక్ట్గా ఆన్సర్ ప్లేస్లో ఆన్సర్ డబుల్ కోట్స్లో ఆన్సర్ పెట్టాలి. రిమైనింగ్ 1 మార్క్ అయితే 1 మార్క్, 2 మార్క్స్ అయితే 2 మార్క్స్, ఎంటీ ఉంటే 0 ఆర్ రాంగ్ ఆన్సర్ అయితే -1 వచ్చేటట్టు చేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేసి ఫ్లూబరులో గ్రేడ్ అసైన్మెంట్ అంటే గ్రేడింగ్ వస్తామట, గ్రేడ్ చేయమని మనము ఫిల్టర్ చేస్తాం అనుకుంటు. గ్రేడ్ అసైన్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగా ఒక పాపప్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ చూస్తే ఈమెయిల్ అడ్రస్, స్కోరు, నార్మల్ గ్రేడింగ్, ఐడెంటిఫై స్టూడెంట్ నేమ్, ఐడెంటిఫై స్టూడెంట్, రిజిస్టర్ నెంబర్, ఐడెంటిఫై స్టూడెంట్ అని చెప్పేసి వీటన్నిటికీ మామూలుగా రాశాను. వీటంతకంటే వీటికి మార్క్స్ అవసరం లేదు. జస్ట్ వీటికి నార్మల్ గ్రేడింగ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్కి డిరైవింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ 1 క్లాస్, ఇవన్నీ కూడా నార్మల్ గ్రేడ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. రిమైనింగ్ ఇవన్నీ కూడా ఇవి ఎందుకంటే మనం ఎప్పుడైతే నార్మల్ గ్రేడింగ్ అని సెలెక్ట్ చేస్తామో అప్పుడు ఇక్కడ మనం మార్క్స్ మార్చుకోవడానికి 1 or 2 or 3 or 4 అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఐడెంటిఫై స్టూడెంట్స్ ఉంది, ఇక్కడ డిజేబుల్లో ఉంటుంది. కాబట్టి నార్మల్ గ్రేడింగ్ అని సెలెక్ట్ చేసుకుని మీరు మార్క్స్ 1 అయితే 1 మార్కే కాబట్టి నేను ఇవన్నీ కూడా టేబుల్ చేశాను. వీటన్నిటికీ అవసరం లేదు. స్కోరు, నేమ్, రిజిస్టర్ నెంబర్, డిపార్ట్మెంట్ ఐడి వాటికి అవసరం లేదు కాబట్టి ఐడెంటిఫై స్టూడెంట్ అని సెలెక్ట్ చేశాను. రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్కి వాటి నార్మల్ గ్రేడింగ్ అని సెలెక్ట్ చేసి 1 మార్క్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ ఒక ఫార్మేట్ చూపిస్తుంది. జస్ట్ మీరు ఒక ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. చాలా ఉంటాయి, అవసరం లేదు. ఏదైనా ఒకటే సెలెక్ట్ అవుతుంది, మల్టిపుల్ ఏం సెలెక్ట్ అవ్వదు. ఇక్కడ
ఇక్కడ ఫస్ట్ ఫార్మేట్ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది గ్రేడింగ్ ని ప్రాసెస్ చేస్తామన్నమాట. గ్రేడింగ్ ఇన్ ప్రాసెస్ అని చక్కగా జస్ట్ సింపుల్ గా మీకు ఒక 5 to 7 minutes లో మీకు ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. కొంచెం ఆ క్వశ్చన్స్ మన ఫార్ములాస్ యాడ్ చేయడం టైం తీసుకుంటుంది అంతే. జస్ట్ మీకు ఇలా చక్కగా ఎక్సెల్ షీట్ అనేది మళ్ళీ ఇలా జనరేట్ అవుతుంది అనమాట. చూడండి టోటల్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి. 4 మార్క్స్ అంటే అతను ఎన్ని ఆన్సర్ చేశాడు. చూడండి చక్కగా ఇలా టోటల్ పాయింట్స్ వస్తాయి, పర్సంటేజ్ వస్తుంది. మీరు రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. చూడండి క్వశ్చన్స్కి ఎలా వచ్చినాయి. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే -1, రాంగ్ ఆన్సర్ అయితే -1, మామూలుగా కరెక్ట్ ఆన్సర్ అయితే +1, అసలు ఏం ఆన్సర్ చేయకపోతే 0. అంటే మీరు మ్యాండేటరీ పెడితే నో ప్రాబ్లం, వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు. నేను కొన్ని ఆప్షనల్ పెట్టా కాబట్టి మ్యాండేటరీ పెట్టలేదు కాబట్టి కొంతమంది ఆన్సర్ చేయని వాటికి ఇలా వస్తుంది అనమాట. ఆన్సర్ చేయకపోతే స్టూడెంట్స్ 0 అని వస్తుంది. ఒకవేళ ఆన్సర్ చేసేది రాంగ్ అయితే ఇలాగా -1 అని పడుతుంది. ఆ టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. చక్కగా టోటల్ పాయింట్స్ అనేవి వాళ్ళకి ఇలా వస్తాయి అనమాట. ఇలా స్టూడెంట్స్కి మార్క్స్ మనం ఇదిగోండి ఇక్కడ మనకి ఓవరాల్గా పాయింట్స్ పాసిబుల్ 10, యావరేజ్ పాయింట్స్, కౌంటెడ్ సబ్మిషన్స్ 46 మెంబర్స్ సబ్మిట్ చేశారు. 46 మెంబర్స్కి నేను ఇక్కడ గ్రేడింగ్ అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. బట్ మీరు ఎవరైనా యూజ్ఫుల్గా ఉంటే మీరు ఇలా గూగుల్ షీట్స్లో నెగిటివ్ మార్కింగ్ మనం క్రియేట్ చేయొచ్చు త్రూ బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లూబర్ హెల్ప్ తీసుకుని మనం ఇలాగ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇది మీరు యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.